ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవీరా ఎట్ సహస్రత వ్లాగ్స్. నేను మీ అమృత. లాస్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా, నా ఛానల్ నుంచి లేదా నా తరఫు నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కుకింగ్ బ్లాగ్సా లేకపోతే నార్మల్ ఫ్యామిలీ బ్లాగ్సా అంటే ఎవరు ఏం చెప్పలేదు ఎక్సెప్ట్ రాజేష్ చెప్పాడు. రాజేష్, మా జున్నుబాబుని ధైర్యంగా బయటికి తీసినప్పుడు నువ్వు అడిగినట్టుగానే నేను జున్నుతో వీడియోస్ అనేవి తీస్తాను, ఓకేనా? అండ్ మిగిలిన వ్యూవర్స్ అందరికీ చెప్తున్నానండి, ఎవరు ఏమీ చెప్పలేదు. అంటే నాకేమనిపించింది అంటే మీరు ఏం చేసినా మేము చూస్తాము అన్నట్టుగా అనిపించింది. సో నేనేంటి గో విత్ ద ఫ్లో వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను ఈ వడలు ఏంటో కనుక్కొని చూద్దాం, అప్కమింగ్ షార్ట్లో మళ్ళీ చూపిస్తాను అని. సో ఆ వీడియోనే ఈరోజు లాంగ్ వీడియో అనమాట. మనకి మంచిగా ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది కదా, వర్షాకాలంతో పాటు చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇలాంటి వెదర్లో మనకి వేడివేడిగా తినాలనిపిస్తుంది. అలానే ఎంతసేపు బయట కొంటాము, అలానే ఇంట్లో కూడా చేసినవి చేసి ఎంతసేపు చేస్తాం కదా. సో మీ అందరి కోసం బోర్ కొట్టకుండా చిటికలో అయిపోయే ఒక చిన్న బ్యూటిఫుల్ స్నాక్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటి అంటే మనకి పెసలు ఉంటాయి కదండి, గుళ్ళవి, ఆ పెసలతో చేసే వడలు అనమాట. చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఈ రెసిపీ మా అమ్మగారిదండి, నాది కూడా కాదు, ఓకే. మా చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా గెస్ట్లు ఇలా సడన్గా వస్తున్నారు అంటే సడన్ నిమిషంలో నానబెట్టి చేసేసే టైప్ వడలు అనమాట ఇవి. కానీ నిజం చెప్తున్నాను, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేసేసాను, చూసేయండి, తర్వాత ట్రై చేయండి, తర్వాత నచ్చితే కమెంట్ చేయండి, ఓకేనా? సో ఇవండి గ్రీన్ కలర్లో ఉండే రౌండ్గా ఉండే పెసలు. సో నేనేం చేశానంటే ఒక బౌల్ తీసుకుని కాఫీ గ్లాస్ అంత సైజులో నేను పెసలు తీసుకున్నాను. ఇలా చేస్తే నాకు చిన్న చిన్న సైజెస్లోవి 16 పీసెస్ వచ్చాయి. అదే మీరు పెద్దగా తీసుకుంటే కనుక మీకు 9 పీసెస్ అనేవి వస్తాయి, ఓకేనా? సో ఇలా తీసుకుని ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న గ్లాస్తో చేయండి, ఓకేనా? సో బౌల్లో వేసుకుని నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకుని అట్లీస్ట్ ఒక 5 hours అన్న మనం వీటిని నానబెట్టుకోవాలి. నేను ఇవి కడగడం వచ్చేసి రుబ్బేటప్పుడు కడిగాను అనమాట. మీరు కావాలంటే ముందే కడిగి నానబెట్టుకోవచ్చు, ఓకే. సో ఇవి బాగా నానిన తర్వాత బుట్టకు వేసుకున్నానండి నీళ్ళు ఓడడానికి. అండ్ బాగా నీళ్ళు ఓడిన తర్వాత అప్పుడు మనం చిన్న మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకోవాలి. ఫస్ట్ ఇవి సింగిల్గా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. తర్వాత మనం మిర్చి అండ్ అల్లం వేసుకుని రుబ్బుకోవాలి. అండ్ ఆ రెండు కంబైన్ చేసుకుని ఎట్ లాస్ట్ సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఏంటంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనకు తగ్గిపోతాయి. అండ్ ఈ రెసిపీకి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ లోపు ఇక్కడ నూనె కాగుతుంటే నేను చిన్న చిన్న వడలుగా ఒత్తి పెట్టుకున్నాను, ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో వేసేటప్పుడు మంచి వేడి మీద వేసి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనం నెమ్మదిగా వేయించుకోవాలండి. హడావుడి పడితే పైన వేగుతాయి కానీ లోపల పిండిలాగే ఉండిపోతుంది, అందరికీ తెలిసిందే కదా. సో నేను ఇంత నెమ్మదిగా వేయించడానికి కారణం లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నానండి, రైట్ హ్యాండ్తో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ రౌండ్గా ఉన్నవేమో మా వారికి అండ్ మా అమ్మాయికి బుల్లెట్ షేప్లో కావాలంది. సో దానికి అలా చేసి పెట్టాను. దానికి ఇంకొంచెం క్రిస్పీగా కావాలందనేసి ఇంకాసేపు డీప్ ఫ్రై చేశానండి. ఇదండి ఈరోజుకి వ్లాగ్.